అబ్బాయికి 27 ఇయర్స్ అండ్ తను ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో చూశాడు. వెంటనే తనకి మెసేజ్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తెలియకుండానే ప్రతిరోజు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇది ఒక హ్యాబిట్ లాగా అలవాటైపోయింది ఇద్దరికి. ఆ తర్వాత ఒక రోజు ఇద్దరు కలవాలి అని అనుకున్నారు. కలిసిన తర్వాత వాళ్ళిద్దరూ అటాచ్ అయిపోయారు. ఇలా అటాచ్ అయిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు వీళ్ళు కలిసే ఉన్నారు. ఇలా కలిసి ఉన్న తర్వాత అబ్బాయి అనుకున్నాడు టోటల్గా ఈ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. కానీ అబ్బాయికి తెలియని నిజం ఏంటి అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది అని చెప్పేసి. సో తనకి ఎప్పుడైతే అమ్మాయికి పెళ్ళి అయింది అని తెలిసిందో వెంటనే అమ్మాయిని వెళ్ళి అడిగాడు. అడిగిన తర్వాత అమ్మాయి లేదు అని చెప్పేసి చాలాసేపు వాదించింది. కానీ చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అబ్బాయి ఆ అమ్మాయి యొక్క పెళ్లి ఫొటోస్ని చూపించాడు కాబట్టి. ఇలా చూపించిన తర్వాత ఇక నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు, అందుకే ఇలా చేశాను, అందుకే ఏం చెప్పలేదు అని చెప్పేసి చెప్పింది. ఇలా చెప్పిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళకి గొడవలు మొదలవ్వడం స్టార్ట్ అయ్యాయి. ప్రతి చిన్న విషయానికి ఆ అమ్మాయి తనని ఎప్పటికీ తిట్టడం, లేదంటే కావాలనే గొడవ పెట్టుకోవడం, కావాలనే దూరంగా వెళ్ళిపోవడం ఇలా చేసింది. సో ఇప్పుడు ఆ అబ్బాయి ప్రతి ఒక్కదానికి చాలా ఎక్కువగా టార్చర్గా ఫీల్ అయ్యేటట్టు అయ్యాడు. అండ్ ఇప్పుడు ఆ వ్యక్తి స్ట్రక్ అయ్యాడు. చీట్ చేశాడు, బిట్రే అయ్యాను నేను అని చెప్పేసి ఒక ఎమోషనల్ టర్మాయిల్లో ఉన్నాడు. సో ఇలా ఒక అన్వాంటెడ్ లవ్ స్టోరీ, యాక్చువల్లీ బిట్రేయల్ స్టోరీలో ఇరుక్కుపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చూసినందుకు.